హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి శెట్టి. ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ స్నాక్స్ రెసిపీ అండి. టీ టైమ్ స్నాక్స్ రెసిపీ. హాట్ అంటే ఎక్కువగా ఇష్టం ఉన్న వారి కోసం ఈ చేతి పప్పు చెక్కలు చాలా చాలా టేస్టీగా అనిపిస్తాయి. ఆ ప్రాసెస్ అంతా చూద్దాం. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. 2 కప్పుల పొడి బియ్య పిండితో నానబెట్టుకున్న పచ్చిశనగపప్పుతో చాలా సింపుల్గా టేస్టీగా వెన్నపప్పు చెక్కలు చేసుకోబోతున్నాం. మీ అందరికీ కూడా ఈ రెసిపీ బాగా నచ్చుతుందండి. ఒక్కసారి చేసి చూసారంటే ఇంట్లో వారికి, పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ నచ్చుతుంది. పెద్ద వయసు వారు కూడా చాలా ఈజీగా నమిలి తినేస్తారు, అంత టేస్టీగా ఉంటాయి. ఆ ప్రాసెస్ అంతా చూద్దాం. ముందుగా ఇంగ్రీడియంట్స్ చూడండి. పొడి బియ్య పిండిని, నానపెట్టుకున్న శనగపప్పుని తీసుకోండి. అలాగే కరివేపాకు, 2 టేబుల్ స్పూన్లు వెన్న తీసుకోండి. మీ ఘాటుకి తగ్గట్టుగా పచ్చిమిర్చిని కూడా తీసుకోండి. సాల్టు, జీలకర్రని కూడా తీసుకోండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే టేస్టీ చెక్కలు అనేవి చేసి చూపించబోతున్నానండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలోకి ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేద్దాం. ముందుగా బియ్య పిండిని యాడ్ చేయండి. నేను 2 కప్పుల పొడి బియ్య పిండితో స్నాక్స్ అనేవి చేసి చూపించబోతున్నాను. దానికి గాను ఇంగ్రీడియంట్స్ని చూడండి. నానబెట్టుకున్న శనగపప్పుని వేసుకున్నాం, జీలకర్రని వేసుకున్నాం, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకున్నాం. అలాగే సన్నగా కట్ చేసుకున్న కరివేపాకుని కూడా వేసుకోండి. 2 టేబుల్ స్పూన్లు వెన్న వేసుకోండి. అలాగే కొన్ని పచ్చిమిర్చిని కూడా తీసుకుని ముక్కలుగా కట్ చేసుకుని ఇలా మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేయండి. ఇలా గ్రైండ్ చేసిన పచ్చిమిర్చి పేస్ట్ అంతా కూడా బియ్యపిండిలో వేసేసుకోండి. పచ్చిమిర్చి పేస్ట్ అనేది మెత్తగా ఉన్నట్లయితే మొత్తం అంతా కూడా పిండిలో బాగా కలిసిపోతుందండి. ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసాం కదా. ఇప్పుడు పొడి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బియ్యం పిండికి పట్టేలా చేత్తో పిండిని బాగా రఫ్ చేస్తూ కలపండి. పచ్చిమిర్చిలో తేమ అనేది ఉంటుంది కదా. అలాగే వెన్న కూడా వేసుకున్నాం. చాలా వరకు పిండి అంతా కూడా ఈ తేమతోనే కలుస్తుంది. తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ని పోసుకుంటూ పిండిని చపాతీ ముద్దలాగా కాకుండా మరి కొంచెం సాఫ్ట్గా కలపండి. మరి గట్టిగా కలిపినట్లయితే చెక్కలు అనేవి గట్టిగా వస్తాయండి. కొంచెం సాఫ్ట్గా కలిపినట్లయితే పెద్ద వయసు వారు కూడా చక్కగా ఈజీగా తినేలా ఉంటాయి. ఈ విధంగా పిండిని మొత్తం అంతా కూడా కలిపి ఇలా రెడీ చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు చేతికి ఆయిల్ని అప్లై చేసుకుని కొంచెం కొంచెంగా పిండిని తీసుకుంటూ చేత్తోనే చెక్కల్లాగా ఒత్తుకుందాం. ఇలా నేను చూపించిన విధంగా వేళ్లతోనే ఒత్తుకుంటూ ఇలా పొడవుగా చేసుకున్నట్లయితే చెక్కలు అనేవి పల్చగా వస్తాయండి. మరి మందంగా కాకుండా ఇలా వీలైనంత పల్చగా ఒత్తుకోండి. అలా పల్చగా చేసుకుని మనం పెట్టుకున్నట్లయితే డీప్ ఫ్రై చేస్తున్నప్పుడు లోపల వరకు కూడా బాగా క్రిస్పీగా ఫ్రై అవుతాయండి. తింటున్నప్పుడు కరకరలాడుతూ టేస్టీగా అనిపిస్తాయి. మందంగా చేసుకున్నట్లయితే లోపల కొంచెం మెత్తగా అనిపిస్తాయండి. డీప్ ఫ్రై చేస్తున్నప్పుడు అంత కరెక్ట్గా ఫ్రై అవ్వవు. ఇలా వీలైనంత పలుచగా ఒత్తుకోండి. చేతికి ఎప్పటికప్పుడు ఆయిల్ని అప్లై చేసుకుని పిండి ముద్దని తీసుకుని ఒత్తుకున్నట్లయితే వీలైనంత పలుచగా ఈజీగా చేసేసుకోవచ్చండి. ఈ విధంగా చేసి అన్నీ కూడా ఇదే విధంగా చేసి పెట్టుకోండి. సైజ్ అనేది మీకు కావాల్సిన సైజులో చేసుకోండి. కొంచెం పొడవుగా అయినా చేసుకోవచ్చు, లేదంటే కొంచెం చిన్న చిన్నగా అయినా చేసుకోవచ్చు. ఇలా 2-3 చేసుకున్న తర్వాత అన్నీ కూడా ఈజీగా చేసేసుకోగలుగుతాం. ఈ విధంగా చేసి పెట్టుకోండి. ఫ్రెండ్స్, ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ డైలీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తే ఓపెన్ చేసి చూడండి. ఎప్పుడు చేసుకునే ప్రాసెస్తో కాకుండా పిండిని ఈ విధంగా నేను చూపించిన విధంగా ఒకసారి కలిపి ఇలా చేసి చూడండి. చాలా చాలా టేస్టీగా అనిపిస్తాయండి. ఇంట్లో అందరికీ నచ్చుతాయి.
పిండి మొత్తం చేసుకోవటం కంప్లీట్ అయిన తర్వాత స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోయండి. ఆయిల్ కాగిన తర్వాత ఆయిల్కి పట్టినన్ని చేతిపప్పు చెక్కల్ని ఇలా కళాయిలో వేసుకోండి. బియ్యం పిండితో చేసిన రెసిపీ కదండి, ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చుకోదు. చాలా సింపుల్గానే ఇవి డీప్ ఫ్రై చేసేసుకోవచ్చు. ఈ విధంగా ఆయిల్కి పట్టినన్ని వేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత వెనక వైపు కూడా టర్న్ చేసుకుని రెండు వైపులా క్రిస్పీగా ఫ్రై చేసుకోండి. హాట్ అంటే ఎక్కువగా ఇష్టం ఉన్న వారికి ఈ చేతిపప్పు చెక్కలు అనేవి, వెన్నపప్పు చెక్కలు అనేవి చాలా చాలా ఇష్టంగా తినాలనిపిస్తుందండి. 2 కప్పుల పొడి బియ్యం పిండితో ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో చాలా సింపుల్గా వీటిని అప్పటికప్పుడే చేసేసుకోవచ్చు. పిల్లలకి కూడా ఈవినింగ్ టైంలో స్నాక్స్ చేస్తూ ఉంటాం కదా, ఆ టైంలో కూడా అప్పటికప్పుడే ఇలా చేసి పిల్లలకి కూడా సర్వ్ చేయొచ్చు. మనం తింటున్నప్పుడు శనగపప్పులు అనేవి పంటికి తగులుతూ టేస్టీగా అనిపిస్తాయి. 2 టేబుల్ స్పూన్లు వెన్న వేసాం కదా 2 కప్పుల పొడి బియ్యం పిండికి. మీరు 2 టేబుల్ స్పూన్లు వెన్న కన్నా ఎక్కువగా అయినా వేసుకోవచ్చండి. ఇలా మొత్తం అన్నీ డీప్ ఫ్రై చేయటం కంప్లీట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవటమే. వెన్న అనేది మరి కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకున్నా కూడా చెక్కలు అనేవి చాలా సాఫ్ట్గా టేస్టీగా అనిపిస్తాయండి. ఇంకా వేడివేడి పప్పు చెక్కల్ని సర్వింగ్ ప్లేట్లో వేసుకుని ఫ్యామిలీకి సర్వ్ చేసుకోవటమే. రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు కూడా కుక్ చేసి పిల్లలకి సర్వ్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ డైలీ చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.